మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రతిష్టతను భంగం కలిగించేలా లడ్డూ ప్రసాదాల్లో కూడా కక్కుర్తిపడి కాసులకు కక్కుర్తిపడి లడ్డూ ప్రసాదాల్లో కూడా కల్తీ చేసే పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలను బయటకు దిగటకు చాలా మంది ప్రయత్నం చేసినాను, కంప్లైంట్ ఇచ్చినాను, పట్టించుకునే ప్రభుత్వం ఈ రోజున టీడీపీ ప్రభుత్వ హయాంలో చాలా వరకు వీటి మీద ఎంక్వైరీ చేసి ల్యాబ్ పంపించడం జరిగింది. ఆ తిరుమల దేవస్థానం వారు పంచినటువంటి లడ్డూ ప్రసాదాల్లో పంది కొవ్వు, ఫిష్ అంటే చేపల ఆయిల్ కూడా కలిసినట్టుగా ల్యాబుల్లో తెలియటం జరిగింది. కానీ వీటికి బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు. మొట్టమొదటిసారిగా సత్తెనపల్లిలోనే లీగల్ సెల్ తరఫున టీడీపీ లీగల్ సెల్ వారందరూ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కారకులు అయితే ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తులైనటువంటి చైర్మన్ గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, తర్వాత ఈవో ఉన్నటువంటి ధర్మారెడ్డి, ప్లస్ వీటన్నిటికీ వెనకమాలను నడిపించినట్టు వ్యక్తి కాసులకి కక్కుర్తిపడి ధనమే ధ్యేయంగా పెట్టుకొని వ్యాపారాన్ని కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. ఎలాగైతే హిందూ మనోభావాలు దెబ్బతీసినటువంటి ఎంతో చరిత్ర కలిగిన, ఎంతో ప్రాచుర్యం కలిగిన హిందూ దేవాలయంపై దాడులు చూస్తా ఉన్నాం. అలానే చివరికి లడ్డూ ప్రసాదాల మీద కక్కుర్తి పడినటువంటి గత ప్రభుత్వంపై ఈ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి. హిందువుల దైవమైనది, కలియుగ దైవమైనది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ప్రసాదాల్లో కానీ లడ్డూ తయారీలో కానీ కల్తీ జరిగినట్లుగా ఇటీవల గుజరాత్ ల్యాబ్ వారు నిర్ధారణ చేశారు. ఆ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం చేపల నూనె అలాగే జంతు కలేబరా నుంచి తీసినటువంటి ఆయిల్ వాడి లడ్డూల తయారీలో కల్తీ చేసి గత 5 సంవత్సరాల నుంచి కూడా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా లడ్డూలు కూడా అమ్మడం జరిగింది, ప్రసాదాలు కూడా అమ్మడం జరిగింది. అయితే అన్న ప్రసాదంలో కూడా అన్న సరిగ్గా లేదని చెప్పేసి ఎంతో మంది కూడా కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు కూడా దాని మీద సరైన నిర్ధారణ నుంచి విచారణ కూడా చేయకుండా వాళ్ళు పక్కకు నెట్టేశారు దాన్ని. అంటే ఏంటంటే వాళ్ళు తక్కువ రేటుకి నూనె కొనేసి విక్రయించడం జరిగింది. అయితే ఇట్లా హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి అప్పటి చైర్మన్ అటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కానీ, తర్వాత చైర్మన్ అటువంటి భూమన కరుణాకర్ రెడ్డి కానీ, వీటందరికీ సంబంధించినటువంటి ఈవో ధర్మారెడ్డి కానీ, అయితే వీళ్ళ వీళ్ళ వెనకనటువంటి సూత్రధారి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తక్షణమే చర్య తీసుకుని వాళ్ళని కఠినంగా శిక్షించి హిందువుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత అనేది తెలుగు ప్రజలందరి మీద ఉంది. కాబట్టి తెలుగుదేశం లీగల్ సెల్ తరఫున ఈ రిపోర్టు ప్రప్రదంగా సత్తెనపల్లిలో ఇచ్చేసి న్యాయం చేకూర్చమని, హిందువుల మనోభావాలు కాపాడమని పోలీసు వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. లడ్డూపై కల్తీ జరిగిన విషయం ప్రపంచం మొత్తం హిందువులకి, ధార్మిక సంస్థలన్నిటికీ దిగ్భ్రాంతి కలిగించే చర్య. ఇది చాలా గర్హనీయం, ఖండించవలసిన విషయం, చాలా మోసం. ఇటువంటి చర్యల్ని చేసిన వారిపై బాధ్యుల్ని నిర్ధారించి చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని శిక్షించాలి. చాలా దారుణమైన విషయం. ఇంతమంది పెద్ద ప్రతిష్టాత్మక కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం వారి లడ్డూని కల్తీ చేయడం అంటే ఎంతకంటే దారుణమైన విషయం ఇంకేమీ లేదు. కాబట్టి హిందూ ధార్మిక సంస్థల తరపున, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం తరపున తీవ్రంగా ఇది ఖండిస్తున్నాం. దీనిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుని బాధ్యులైన వారిని చట్టరీత్యా శిక్షించాలని కోరుతున్నాం.